తో పోల్చుకుంటే హీరోయిన్స్ కి సినీ ఇండస్ట్రీలో లైఫ్ టైం చాలా తక్కువ అనే చెప్పాలి. ముఖ్యంగా హీరోల వయసు 6 పదులు కాదు 7 పదుల వయసు దాటినా కూడా ఇంకా హీరోలుగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూనే ఉంటారు. అయితే హీరోయిన్స్ మాత్రం పెళ్ళైనా లేదా వారి సినిమాలు వరుసగా ఫ్లాప్లు అయినా సరే ఇక మళ్ళీ వారికి అవకాశాలు రావు అనడంలో సందేహమే లేదు. ఇప్పుడు అలాంటి జాబితాలోకి కాజల్ అగర్వాల్ కూడా చేరిపోయింది. ఒకప్పుడు చందమామ, లక్ష్మీ కళ్యాణం, మగధీర వంటి చిత్రాలతో భారీ పాపులారిటీ అందుకున్న ఈ ముద్దుగుమ్మ ఎంతో మంది స్టార్ హీరోల సరసన నటించి మరింత ఇమేజ్ దక్కించుకుంది. సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా చలామణి అయిన కాజల్ అగర్వాల్ సినిమా అవకాశాలు కాస్త తగ్గడంతో తన చిన్ననాటి స్నేహితుడిని ప్రేమించి మరీ పెళ్లి చేసుకుంది. పెళ్లైన కొంతకాలానికే పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఇక వివాహం అనంతరం మళ్ళీ కంబ్యాక్ ఇచ్చింది, కానీ అనుకున్నంత స్థాయిలో అవకాశాలు రాలేదు. ముఖ్యంగా తెలుగులో అయితే ఈమెను పలకరించే వారే లేరు అనే కమెంట్లు కూడా వినిపిస్తూ ఉన్నాయి. అలాంటి ఈమెకు ఇప్పుడు తెలుగులో వెబ్ సిరీస్ చేసే అవకాశం వచ్చింది. విషయంలోకి వెళ్తే ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ జియో హాట్స్టార్ నిర్మిస్తున్న ఒక వెబ్ సిరీస్ లో కాజల్ నటిస్తున్నట్లుగా సమాచారం. ఇకపోతే ఈ వెబ్ సిరీస్ రీమేక్ కావడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. హిందీలో భారీ సక్సెస్ అందుకున్న ఆర్యాకు ఇది రీమేక్ అట. అయితే ఆర్య కూడా ఒక విదేశీ సిరీస్ కు రీమేక్, దానిని ఇప్పుడు దక్షిణాదిన రీమేక్ చేస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఇకపోతే హిందీ వెర్షన్ లో సుస్మితా సేన్ ప్రధాన పాత్ర పోషించింది. ఇందులో ఆమె నడి వయస్కురాలు పాత్ర పోషించింది. పైగా వయసుకు ఎదిగిన పిల్లలు కూడా ఉంటారు. అలాంటి పాత్రలో ఇప్పుడు కాజల్ నటించబోతుంది అంటే పెద్ద సాహసమనే చెప్పాలి. నిజానికి ఇంతకు ముందు ఈమె లైవ్ టెలికాస్ట్ అనే హారర్ వెబ్ సిరీస్ లో నటించింది, కానీ దీనికి పెద్దగా స్పందన రాలేదు. అయితే ఇప్పుడు మళ్ళీ అదే మిస్టేక్ చేయబోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇలా ఇప్పుడు మళ్ళీ వెబ్ సిరీస్ చేయనుంది. పైగా వయసుకు వచ్చిన 2 పిల్లలకు తల్లిగా నటించబోతోంది అని తెలిసి అందరూ అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఒకవేళ ఈ వెబ్ సిరీస్ కనుక బెడిసి కొట్టిందంటే పరిస్థితి ఏంటి అంటూ అభిమానులు కామెంట్లు చేస్తూ ఉన్నారు. అసలే హీరోయిన్ గా అవకాశాలు లేక సతమతమవుతున్న కాజల్ అగర్వాల్ ఇప్పుడు ఈ రీమేక్ వెబ్ సిరీస్ కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం పలు అనుమానాలకు దారితీస్తోంది. మరి ఈ వెబ్ సిరీస్ లో కాజల్ ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో చూడాలి.